ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయగా మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. తన తీర్పును మరల్చుకొని దేశాన్ని రక్షించాలని యెహోవా తీసుకున్న నిర్ణయాన్ని యోవేలు ద్వారా ప్రకటించాడు. ఈ 19వ వచనం నుండి యెహోవా నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన నిబంధన దీవెనలు వారికి తిరిగి వస్తాయని తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ. అంతేకాదు వారి శత్రువుల నుండి కూడా ఆయన వారిని రక్షింపబడతారని తెలియజేస్తున్నాడు. కాబట్టి శత్రుశాతం నుంచి కాపాడటానికి దేవుడిచ్చినటువంటి చక్కటి మాట ఏమన్నదంటే, నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. భౌతికమైన వనరుల విషయంలో కూడా మన శరీరానికి కావలసిన అవసరాలన్నిటి విషయంలో కూడా గొప్ప బాధ్యత దేవుడు తీసుకుంటాడు. కాబట్టి పిచ్చుకలను చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు, కానీ వాటికి ఆహారం సమృద్ధిగా ఉంది. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతించే వారమైన మనకు దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. నీ క్రొత్త ద్రాక్షారసమును, ధాన్యమును, తైలమును పంపిస్తాను. దేవుడు మనని పోషించేవాడు, మన రక్షించేవాడు, మన కాపాడేవాడు, మన సంరక్షకుడు. మన రక్షకుడే కాదు, మన సంరక్షకుడు కూడా. మన ప్రతి అవసరత ఎరిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన సమస్తం సమకూర్చి మేలే చేసేవాడై ఉంటున్నాడు. కాబట్టి నీ పట్ల, నా పట్ల ఈ దిన వాగ్దానం కూడా ఏమైనదో మనం గ్రహించాలి. యోవేలు గ్రంథంలోనే 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూసుకుందాం. పొలం పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యం నశించెను, క్రొత్త ద్రాక్షారసం లేకపోయెను, తైల వృక్షములో వాడిపోయాను. ఇటువంటి భయంకరమైన పరిస్థితి మనకు ఏర్పడినప్పుడు కూడా దేవుడు ఇదే యోవేలు ద్వారా మరల మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఇదే మాట మనకు మలాకీ గ్రంథంలో కూడా చూడగలుగుతాం. చూడండి, 3వ అధ్యాయము మలాకీ 3:10. మనం ఎందుకు ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం, ఎందుకు దీవెనలు పొందలేకపోతున్నాము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించునెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ చాలా జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, ఏది దశంభాగం ఇవ్వండి, లేక దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అర్పణలు అర్పించండి అని చెప్తూనే ఉంటారు. అది అడుక్కునే ప్రసంగం కాదు, కానీ దేవుని సన్నిధిలో నీవుగా దేవునికి ఇచ్చే విషయం నమ్మకస్తులుగా ఉంటే ఆయన ద్వారా పొందే విషయంలో ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందగలుగుతాం. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏమని, ఆయన ధాన్యమును క్రొత్త ద్రాక్షారసాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, ఇక్కడ యోవేలు గ్రంథంలోనే 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి ఎంత మంచి మాట ఉంటుందో. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. కాబట్టి దేవుడు మన పక్షాన మేలు చేయటానికి, మన ఆహార విషయమై, మన పోషణ విషయమై, మన వస్త్ర విషయమై, మన ప్రతి అవసరం. అందుకే ఆయన మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యము వెతుకుడి, అప్పుడు మీకు ఏవేవి కావాల్సి ఉన్నవో అవన్నీ అనుగ్రహించబడతాయి అంటాడు. మత్తయి సువార్త మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన మనకు సమస్తమును ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. కాబట్టి ఆయన యందున్న మనము అట్టి దీవెనలను, అట్టి వాగ్దానాలను స్వతంత్రించుకుని ముందుకి కొనసాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక.
మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి యేసుక్రీస్తు వారైన మీకు నాయన నన్ను నేనుగా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. దేవ, ఉదయకాలం మీరు మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆదరణతో కూడిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఆ వాగ్దానం మాలో నిలిచి ఫలించులాగిన కృప చూపమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.